హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి బగారా రైస్ అండ్ మటన్ కీమా ఎలా చేసుకోవాలో చూపిస్తా. అది నేను చేసేది, మా హస్బెండ్ చాలా బాగా చేస్తారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకోవాలి, ఒక 3-4 ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా తర్వాత నెక్స్ట్ అయితే 2 పచ్చిమిర్చి కోసుకోవాలి. ఇదైతే బగారా కోసం అనేసి కట్ చేసుకుంటుండు. నెక్స్ట్ అయితే గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, తగినంత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఎండాకాలం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవడమే బెటర్ అని కొద్దిగానే వేసుకుంటున్నాం. తర్వాత అయితే మిర్చి, తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ అయితే మంచిగా ఫ్రై అవ్వాలి, మ్యాక్సిమం ఒక 10 మినిట్స్ ఫ్రై అవ్వాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. నార్మల్ బగారా కంటే ఇక్కడ కొంచెం ఆనియన్ అనేది మంచిగా మాడింది అనుకో, అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకనేసి చూసిరా ఎంత మాడిపోయినాయో, అలా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మా అక్క అయితే మ్యాక్సిమం ఇలాగే వండుతుంది. బగారా కాంబినేషన్ నాటుకోడి పులుసు అయితే చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడైతే మేము మటన్ కీమాతో అడ్జస్ట్ చేసుకుంటున్నాము. ఇలా వండుకున్నాం అనుకో, ఉత్తిగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కర్రీ తిన్నారు కదా, అప్పుడప్పుడు ఇలా చేసినా కానీ వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. ఒకసారి కంపల్సరీ ట్రై చేసి నాకైతే మెసేజ్ చేయండి. చూసిరా ఫ్రెండ్స్, బగారా అయితే మంచిగా ఉడికింది. ఇక 5 మినిట్స్ అయితే సిమ్లో పెట్టేసి పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ అయితే ఇక కర్రీ చేసుకోవాలి కదా, మధ్యాహ్నం అయింది, లేట్ అవుతుంది అనేసి తొందరగా అయితే చేసేస్తున్నాం. అంటే రోజు ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఇంకా కీమా కోసం అయితే చిన్నగా ఆనియన్స్ కట్ చేసుకుంటుండ్రు. మళ్ళీ పెద్దగా కట్ చేసుకున్నాం అనుకో, కీమా ఏమో చిన్నగా ఉంటాయి కదా అన్నట్టు, దానికి తగ్గట్టే చిన్నగా కట్ చేసుకున్నాం అనుకో టేస్ట్ అనేది బాగుంటుంది. కొన్ని కట్ చేసే దాన్ని బట్టి కూడా టేస్ట్ ఉంటుందంట, నాకు కూడా తెలియదు, ఇప్పుడే అన్నీ తెలుసుకుంటున్నా. సో ఆనియన్ అండ్ ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. చూసిరా ఫ్రెండ్స్, మా హస్బెండ్ అయితే మిర్చిని కూడా ఇంత సన్నగా తురిమిండో. నెక్స్ట్ అయితే ఇక కర్రీ ఎలా చేయాలో చూపిస్తా. ఒక బాండీలో అయితే తగినంత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. కొంచెం సాజీరా వేసుకున్నాం. మసాలా వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి. ఇక తర్వాత ఆనియన్స్, తర్వాత కొద్దిగా కరివేపాకు, తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. కీమా చూసిరా మంచిగా కట్ చేసి ఇచ్చిండు. తర్వాత కీమాని అయితే నీట్గా వాష్ చేసుకొని కీమా వేసుకుంటున్నాం. 10 మినిట్స్ అయితే మంచిగా ఉడకనియాలి ఫస్ట్. తర్వాత అయితే మటన్లో నుంచి వాటర్ పైకి వస్తున్నాయి కదా, అప్పుడైతే మంచిగా ఒకసారి కలుపుకోవాలి. తగినంత కారం అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కారం తక్కువనే వేసుకుంటున్నాం, ఎందుకంటే ఇప్పుడు కారం చాలా తక్కువగా తింటా కాబట్టి తక్కువ వేసుకున్నాం. మీ ఇష్టం, తగినంత అయితే వేసుకోవాలి. కీమా కర్రీ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. తర్వాత ఒక టమాటా అయితే చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ధనియా పౌడర్ అండ్ మటన్ మసాలా కొద్దిగా వేసేసి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. నేను మ్యాక్సిమం అన్ని కర్రీలో అయితే కొత్తిమీర వేస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, అండ్ తప్పకుండా ట్రై చేయండి.